మాట్లాడించడానికి ఎంతమంది జాకీలు పెట్టి లేపారో నాకు తెలీదు గానీ, మొత్తం మీద ఆయన ఊగిపోయాడు. అంటే ఉదయం పూట గాబట్టి, ఆ పక్కన కూర్చున్నోళ్ళు కళ్ళు తెచ్చిచ్చారో, లేదంటే ఇంకేమైనా మందు తాపారో, ధైర్యం తెప్పడానికి ఏమైనా స్టెరాయిడ్ వాడాడో నాకు తెలీదు గానీ, మొత్తం మీద హావభావాలు. మాట్లాడడానికి సిగ్గుపడుతుంది మనస్సు. అందుకు నోరిట్ట అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు. శూన్యం సాయి చూసి మాట్లాడతాడు. ఆ వేషాలేందో నాకు అర్థం కాల. ఆయన తప్పులు చేసినటువంటి వ్యక్తి మాట్లాడే హావభావాలన్నీ నిన్న 'ప్రతాప్ కుమార్ రెడ్డి' దగ్గర నేను చాలా చూసా. మన సినిమాల్లో 'పులకేసి' అని ఒక డైలాగ్, ఒక బిరుదుంటుంది. 'పులకేసి' అంటే రేత్రి ఇరగదీస్తానంటే ఉదయానికల్లా ఏమీ ఉండదు. అట్టా అవినీతులు చేసిన 'ప్రతాప్ కుమార్ రెడ్డి' పులకేసి వేషం వేసి ఉండదు. ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాతొచ్చి ఒక్కసారి కళ్ళు కోతి తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశాడు. నాకనిపిస్తుంది ఈ హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమన్నా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుతుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటది గానీ, నా ఇంటి దాకా వస్తే ఏముంటది? నా జోలికొస్తే ఏముంటది? కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఒకటి, నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదజాలం ఉండొచ్చేమో కానీ, బూతులుండటం సభ్యత కాదు. ఆవేశమైన మాటలుండొచ్చేమో కానీ, అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు.